ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసు దేవుని కృప మనకు సదా తోడై నడిపించునుగాక. గతకాలమంతయు కాచి కాపాడి మనల్ని బలపరిచి, ప్రత్యేకించి గత మాసము మనల్ని దీవించి నడిపించి భద్రపరిచి బలపరిచిన యేసు దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రం కలుగునుగాక. ఈ మాసమును అనుగ్రహించిన దేవదేవుడు మనల్ని విడవక మరొక నూతన వాగ్దానముతో ఈ యొక్క మాసమును మనల్ని నడిపించున్నాడు, బలపరుచున్నాడు. పిల్లరా, ఏ మంచి ఏ యోగ్యత లేని మన జీవితంలో ప్రభు నమ్మదగిన వానిగా మనల్ని బలపరుస్తూ ఈ మాసము దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనాన్ని ఆయన వాగ్దాన సందేశముగా అందించున్నాడు. మనల్ని ప్రేమించి బలపరిచి భద్రపరుచున్న యేసునాథుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములలో సంగతులను ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. అవునండి, మనము ప్రార్థించి ప్రతిఫలము పొందుకొని ఈ సంవత్సరము గూఢమైన భావాలను దాచి ఉంచిన నిధులను మనకు అందించి యేసు దేవుడు ఈ యొక్క మాసములో మరుగుపరచబడిన మాటలు అనగా కొన్ని ప్రవచనములు, కొన్ని సువార్తలు, కొన్ని మాటలు మనకు అర్థము కాకుండా ఉన్నాయి, అర్థమైనట్టే ఉన్నాయి, కానీ అవి మన అనుభవంలోనికి రాలేకపోతున్నాయి. కనుక అటువంటి గూఢమైన మాటలను మనము గ్రహించలేని విషయములన్నిటినీ ప్రభు ఈ మాసం మనతో పంచుకొని ఉన్నాడు. ఇదిగో ఆ దినమున శిష్యులతో ఏ విధముగా ఆయన ముచ్చటించాడో ఈ మాసము ప్రభు యొక్క మాట నీకు అర్థమవు రీతిగా నీలో పనిచ్చే విధముగా ఆయన నీతో మాట్లాడుచున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రార్థించి ప్రభు నీతో మాట్లాడుటకు నువ్వు సిద్ధపడు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడు. రెండవది, అంధకారములలో మనకు తెలియని, మనకు కనిపించని సంగతులనియో విషయములనియో మన అవసరతలనియో ప్రభు తీర్చుటకు ఆయన ఈ మాసము మనతో ఆయన సమాధానము కలిగి ఉన్నాడు. కనుక ప్రభు మర్మములు తెలియచేటియే కాదు, మన కోసము దాచి ఉంచిన ప్రతి మేలును ఆయన మనకు ఇవ్వనై ఉన్నాడు. మూడవదిగా, వెలుగు నివాసము ఆయనది. యేసు ప్రభువే కదా వెలుగంటే. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు సంబంధమైన ప్రతి మేలు మనకు అందించున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు అక్కడ ఏమున్నదో మనకు తెలియదు, కానీ ఏమీ లేదని ఆందోళన ఉన్నది. కానీ మన కొరకు సిద్ధపరిచిన మేలు ప్రభు ఈ మాసములో మనకిచ్చుటకు ఇష్టపడుచున్నాడు. కనుక ఇది మనం కన్నులారా చూసి స్పర్శించి ఆనందించుటకు ఇది మిక్కిలి అనుకూల సమయం. కనుక వాగ్దానము చేసిన యేసు దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాసము మీకును మీ పిల్లలకును పిల్ల తరములకును ఆయన మరుగైన మాటలను మర్మములు బయలుపరిచి అంధకారములోని సంగతులను ఆయన తెలియచేసి వెలుగులో మనల్ని స్థిరపరచులాగన కృప చూపునుగాక. మీ కొరకై చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, యోగ్యులము కాకపోయినను, ఏ మంచి లేకపోయినను గత మాసమంతయు కాచి కాపాడిన విధానమును బట్టి వందనాలు. నూతన మాసమును మీరు అనుగ్రహించి ఈ మాసములో నాయన మరుగైన ప్రతి మర్మమును తెలియచేసి మీ యొక్క పరిశుద్ధమైన జీవితమును జీవించుచు అంధకార సంబంధమైన క్రియలను కాక లోక సంబంధమైన వెలుగు క్రియలలో నిమగ్నమగునట్లు అనుభవములోనికి నడిపించిన విధానమును బట్టి వందనాలు. అవును తండ్రి, మీరు మా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన. గతములో అనుభవించిన దుఃఖమును, బాధ, ఇరుకు, ఇబ్బంది ఇక ఈ మాసం మొదలుకొని లేకుండా నాయన ఈ మాసము వెలుగుమయముగా బిడ్డలు మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు. ఇటు అభిషేకముల బిడ్డలు ఆనందించే భాగ్యమును దయచేయమని, మీ దీవెనలు దయచేయమని, ఈ మాసం అంతా బిడ్డలను ఆశీర్వదించము. చదువుల్లోనూ, ఉద్యోగముల్లోనూ, విశ్రాంత జీవితంలోనూ, కుటుంబములోనూ ఈ ప్రత్యేకమైన దినములన్నీ బిడ్డలకు ఆశీర్వాదకరముగా నడిపించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవులు మీకెల్లరికను ప్రభు తోడే నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.